తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లి టోల్ ప్లాజా వద్ద అయితే ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున ఇటు ఏలూరు వైపు నుండి రాజమండ్రి వైపు వెళుతున్న i20 రెడ్ కలర్ కారు TS07 EJ8147 గల కారు అయితే అతివేగంగా వచ్చి టోల్ ప్లాజాకి 500 మీటర్ల దూరంలో ఉన్న సైన్ బోర్డును అయితే గుద్దుకొని ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుందని చెప్తున్నారు. దీనికి సంబంధించి అతివేగంగా వచ్చి తెల్లవారుజామున కావడంతో నిద్ర మత్తులో అయితే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు అయితే చెప్పే పరిస్థితి అయితే ఉంది. వీరందరూ కూడా ఇటు ఏలూరు వైపు నుంచి కూడా రాజమండ్రి వైపు అయితే ప్రయాణిస్తున్నారు. తెల్లవారుజాము కావడంతో నిద్ర మత్తులోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్తున్నారు. అలాగే వీరందరూ కూడా ఇటు చెన్నై ఆసుపత్రిలో వైద్యం నిమిత్తం వెళ్ళి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పారు. ఈ ప్రమాదంలో అయితే కారు నుజ్జు అయిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఈ ప్రమాదంలో 3 వ్యక్తులు అక్కడికక్కడే చనిపోగా ఒకరి పరిస్థితి అయితే విషమంగా ఉంది. పోలీసులు వచ్చి ఇటు ఏదైతే ప్రమాదాన్ని దర్యాప్తు చేస్తున్నారు, కేసు నమోదు చేశారు. ఈ 3 మృతదేహాలను కూడా ఇటు గోపాలపురం ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న అతన్ని గోపాలపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి కూడా రిఫరల్ మీద ప్రైవేట్ ఆసుపత్రి రాజమండ్రికి అయితే తరలించిన పరిస్థితి అయితే ఉంది. వీరందరూ కూడా ఇటు తాళ్లపూడి మండలం, తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం గజ్జవరం గ్రామానికి చెందిన వారుగా అక్కడ ఉన్న స్థానికులు అయితే చెప్పే పరిస్థితి అయితే ఉంది. వీరందరూ కూడా చాపజర్ల హనుమంతరావు, చాపల రాజు, అలాగే దుద్దుకూరి సాగర్ కూడా ఈ 3 కూడా మృతి చెందారు. అలాగే సురేంద్ర అన్న అతనైతే పరిస్థితి విషమించింది. అతన్ని ఇటు రాజమండ్రిలోని బాలినేని హాస్పిటల్కి అయితే తరలించారు. ఇదంతా కూడా తెల్లవారుజాము కావడంతో అతివేగంగా వచ్చే ఇటు నిద్రమత్తులోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్పే పరిస్థితి అయితే ఉంది.